అది వారు చెప్పిన విషయము. ఇప్పుడు మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్లో సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టన్నల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ యొక్క కంబైన్డ్ ఎఫర్ట్గా ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోనా తర్వాత ఆలోచన చేస్తాం. 8 మంది ఎవరైతే గల్లంతైనారో వాళ్ళ పేర్లే ఉన్నాయి. I wish you have closer. ప్రాబ్లం ఉండదు. ఓకే, బట్ వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబర్ జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి. వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు లిస్ట్ ఇస్తాను. ఓకే అజయ్, వీళ్ళ పేర్లు లిస్ట్ ఇవ్వండి. ఇంకా మామూలు లేబర్ ఎవరు ఉన్నారా, కేవలం ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు? 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 మిషన్ ఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు, 4 లేబర్ ఉన్నారు. ఇంజనీర్స్ ఇండియన్ నేషనల్స్. వాళ్ళు ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియన్స్. ఆ జయప్రకాష్ అసోసియేట్ కంపెనీ ఎంప్లాయీస్. ఇప్పుడు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ జియోలజికల్ డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన ఏర్పడగొట్టడానికి అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ మొదలు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. అయితే సరే 14 కిలోమీటర్ల లోపల కాబట్టి దేర్ విల్ బి సమ్ ఛాలెంజెస్.
we are getting the best tunnel experts in the country to oversee the rescue efforts. అంటే మామూలుగా టన్నెల్ తవ్వకం జరిగినప్పుడు రాక్ బోటింగ్ చేసుకుంటూ వెళ్తారు, అట్లాంటిది ఏమన్నా? ఇక్కడికి భారీ స్థాయిలో మట్టి నీళ్ళంతా వచ్చేసి కొంత టనల్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు ముందుగా ఆడ లోపల మిస్సింగ్ ఉన్న 8 మందిని వాళ్ళని రక్షించడానికి మన ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. మరి ఈ సంఘటన గురించి తెలవగానే ఇమీడియట్గా మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మేము ఇక్కడికి వచ్చి ఈ రెస్క్యూ ఎఫర్ట్స్, ఈ మొత్తం ఇక్కడ జరుగుతున్న రిపేర్ రెస్క్యూ ఎఫర్ట్స్ని సూపర్వైజ్ చేయడానికి నేను జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మేము ఎందుకంటే ఇది భారతదేశంలోనే ఇటువంటి యాక్సిడెంట్స్ చాలా అరుదిది. సో మేము దేశంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఈ విషయం మీద, ఈ టనల్స్ విషయంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపిస్తున్నాం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF ఈ దేశంలో ఈ టనల్ ఎక్స్పర్ట్స్ గురించి వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి NDRF NDMA వారితో మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ రిక్వెజిషన్డ్ ఫర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫర్ రెస్క్యూ ఎఫర్ట్స్. వాళ్ళకి భారీ స్థాయిలో మట్టి నీళ్ళంతా వచ్చేసి కొంత టనల్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు ముందుగా ఆడ లోపల మిస్సింగ్ ఉన్న 8 మందిని వాళ్ళని రక్షించడానికి మన ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. మరి ఈ సంఘటన గురించి తెలవగానే ఇమీడియట్గా మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మేము ఇక్కడికి వచ్చి ఈ రెస్క్యూ ఎఫర్ట్స్, ఈ మొత్తం ఇక్కడ జరుగుతున్న రిపేర్ రెస్క్యూ ఎఫర్ట్స్ని సూపర్వైజ్ చేయడానికి నేను జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మేము ఎందుకంటే ఇది భారతదేశంలోనే ఇటువంటి యాక్సిడెంట్స్ చాలా అరుదిది. సో మేము దేశంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఈ విషయం మీద, ఈ టనల్స్ విషయంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపిస్తున్నాం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF ఈ దేశంలో ఈ టనల్ ఎక్స్పర్ట్స్ గురించి వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి NDRF NDMA వారితో మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ రిక్వెజిషన్డ్ ఫర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫర్ రెస్క్యూ ఎఫర్ట్స్. వాటి నుంచి కూడా ఈ విషయంలో ఈ టనల్స్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క విషయంలో మరి మాకు మద్దతుగా ఉంటారని చెప్పి మీకు మనం చేస్తాం. ఇప్పుడు గ్లెన్ గారు ఇంగ్లీష్లో అసలు పొద్దున ఏం జరిగిందనే సంగతి వారు తెలియజేస్తారు.
మంచి రికార్డ్ ఉన్న కంపెనీ రాబిన్సన్ ప్రపంచంలో 3000 కిలోమీటర్స్ కవర్ చేశాం బోరింగ్ మిషన్. సీటు కూడా ఎక్కువ అయిపోవడం వల్లనే అక్కడ బాగా సిమెంట్ సెగ్మెంటేషన్ ఉన్న The TBM at 8 resuming normal activity. There's some water inflow, some we knew that meant there was some disturbance, which is nothing unusual. And then there was a allowed 8 గంటలకు లోపల పోయినప్పుడు యథావిధిగా ప్రతిరోజు చేసినట్టుగా ఆ మిషన్ పేరు టీబీఎం, టనల్ బోరింగ్ మిషన్. అదంతా కూడా చూసుకొని 8:30కి పని మొదలు పెట్టారు. పెద్దగా వాళ్ళు పని మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి ఏమీ అక్కడ డిస్టర్బెన్స్ అవ్వపడలేదు. పని మొదలుపెట్టిన కొద్దిసేపటికి ఒక సైడ్ నుంచి కొద్దిగా నీళ్లు మట్టి రావడం మొదలుపెట్టింది. Yeah, and then a very major geological event happened, and we had a loud sound. Everybody was told to leave. As many people as possible left as quickly as they could. There was a huge inrush of water and materials.